ఈ ఉపవాసము ద్వారా జరిగే కార్యము ఒకవేళ దేవుడు ఖచ్చితముగా పశ్చాత్తాప్తుడు నా మీదకు రావాల్సిన ఉగ్రతను తప్పించి వేస్తాడేమో. కాబట్టి ఉపవాసం ఉందాము. చేసే ఉపవాసము నాణ్యత కలిగిన ఉపవాసమై ఉండాలి. చేసే ఉపవాసము దేవుడు మెచ్చుకునే ఉపవాసమై ఉండాలి. చేసే ఉపవాసము దేవునికి నచ్చే ఉపవాసమై ఉండాలి. చేసే ఉపవాసము దేవుని మెప్పించేదిగా ఉండాలి, నొప్పించేదిగా ఉండకూడదు. దేవుని జనాంగమా, చాలామంది ఉపవాసం అనే పేరు ప్రకటించుకుని దేవుని సహవాసములో లేకుండా, ప్రార్థన అనే అనుభవంలో లేకుండా, కనీటి ప్రార్థన లేకుండా ముందుకు వెళ్ళిపోతారు. అలాంటి ఉపవాస ప్రార్థన వల్ల ఉపయోగము లేదనే విషయాన్ని కూడా ఈరోజు మనము గమనించాలి. ఏ విధముగా ఉపవాసము ఉండాలి అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ఈ నినెవే అనే పట్టణము నాశనానికి వెళ్ళిపోతున్న పట్టణము అయినప్పటికీ ఉపవాస ప్రార్థన చేయడం వల్ల ఈ పట్టణం ఏమైందంటే రక్షింపబడింది. మరి దీనికి కారణం ఏమిటి? యోనా ప్రకటన చేయడం. యోనా ఎలా ప్రకటన చేశాడు అంటే, మొదట్లో అయితే మామూలుగానే వెళ్ళాడు, కానీ ఆ పట్టణానికి వెళ్ళలా. తరువాత ఆయనను ఒక చేప మింగి వేసిన తరువాత చేప ఉపవాసం మొదలుపెట్టింది. తర్వాత యోనా ఉపవాసం ఉన్నాడు, వెళ్ళాడు. అంటే ఈ నినెవే పట్టణములో మరి ఈ మార్పు కారణము గమనించారో లేదో, ఉపవాసం అనేటటువంటి ఒక మాట.